హాయ్ అండి. వెల్కమ్ టు అమోఘమ్మాయి అపర్ణ. ఈరోజు మనం సొరకాయ కూర ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ ప్యాన్ తీసి ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి నేను ఇందులో. తాలింపు పెట్టుకుంటున్నానండి. తాలింపు గింజలు, ఎండుమిరపకాయ, వెల్లిపాయ కూడా యాడ్ చేసుకుంటున్నానండి నేను కొంచెం. తాలింపు వేగినాక కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగినాక కొంచెం పసుపు వేసుకుంటున్నానండి. ఇవి వేగినాక సొరకాయ ముక్కలు యాడ్ చేసుకుంటున్నానండి. తొక్క తీసి పెట్టుకొని కట్ చేసుకున్నవి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందామండి. సాల్ట్ యాడ్ చేసుకొని కలిపేసి మూత పెట్టుకొని స్టీమ్లోనే ఉడికించుకుంటున్నానండి నేను ఆవిరి మీదే. ఒక 5 మినిట్స్ స్టీమ్లో ఉడికించుకుంటున్నాను. 5 మినిట్స్ ఉడికేసిందండి. సగం హాఫ్ బాయిల్ అయిపోయింది సొరకాయ. ఇప్పుడు ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ ఒక 1.5 స్పూన్ వేసానండి నేను. ఒక 1 స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ ఇందులోకి ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి. మసాలా అలా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారని అలా చేస్తానండి నేను. ఇప్పుడు ఇందులో ఒక గ్లాసు కొంచెం మగ్గిపోయినాక మసాలాలు పచ్చివాసన పోయినాక ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి. కలుపుకోవడానికి గ్రేవీ లాగా వచ్చేలా ఉంటుంది, మసాలా కూరలాగా. ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోద్దండి. మళ్ళీ తీసి చూసి కలుపుకోవాలండి. ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. కర్రీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. చాలా బాగుంటుంది రోటీకైనా రైస్కైనా. సొరకాయ కూర రెడీ అండి. ప్లీజ్ ఫాలో అమోఘమ్మాయి అపర్ణ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.